ముదిరి పాకాన పడేటప్పుడు ఇటువంటి మాటలు మాట్లాడతారు. మేము చాలా సందర్భాల్లో చెప్పాం, అధికార పక్షమైన ప్రతిపక్షమైన ఇవ్వాల్సింది ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు. ఈరోజు ప్రజలు 164 సీట్లు మాకు ఇచ్చారు కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈరోజు పాలన చేస్తుంది. ఈరోజు నీకు ప్రతిపక్ష నాయకుడిగా కూడా నువ్వు అసమర్థుడు అని చెప్పి ప్రజలు ఒక నిర్ణయం తీసుకొని నీకు ఆ హోదా ఇవ్వకపోతే దాన్ని కుంటి సాకు పెట్టి నీ అహంకారం 5 సంవత్సరాలు నీ అహంకారం మళ్ళీ ఈరోజు శాసనసభలో బయటపడుతుందని ఒక దురుద్దేశంతో నువ్వు ఈ షాక్తో ఎగ్గొట్టడం. ప్రతి ఒక్కరూ అసలు ప్రజాస్వామ్యంలో ఇటువంటి వ్యక్తులు ఉంటారా? ఇటువంటి వాదన చేస్తారా? ఇంతవరకు దేశంలో ప్రపంచంలో ఎక్కడైనా సరే ఇటువంటి వాదన వచ్చిందని ప్రతి ఒక్కరూ అసహించుకుంటున్నారు. ఈరోజు ఐఎమ్ రెడీగా ఉన్నాం. ఏ సమస్య మీద ఎంత సమయమైనా ఎన్ని అంశాల మీదైనా చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇది మాకు ఒక అవకాశం. అనునిత్యం ఒక తప్పుడు పేపర్, తప్పుడు టీవీ పెట్టుకొని, ఫేక్ సోషల్ మీడియా పెట్టుకొని 14 మాసాల నుంచి ఆర్థికంగా సమస్యలున్న 5 సంవత్సరాలు నువ్వు రాష్ట్రాన్ని తగలపెట్టిన ఈరోజు కష్టపడి కేంద్ర ప్రభుత్వ సహకారంతో సంక్షేమాన్ని ఒకవైపు, అభివృద్ధిని ఒకవైపు 5 సంవత్సరాలు కుంటుపడినటువంటి ప్రాజెక్టులన్నీ గాడిలో పెట్టి పనిచేస్తుంటే నువ్వు చూడలేక కళ్ళు పొడుచుకొని నిరంతరం అబద్ధాల ప్రచారం చేస్తున్నావు. నువ్వు శాసనసభకు రా, బీఏసీకి రా, నీకు ఏ అంశాలు ఉన్నాయో, ఏ అంశాలు చర్చకి రావాలి, ఏ అనుమానాలు ఉన్నాయో నువ్వు ఇయ్యు. ఒకరోజు ఎక్కువైనా అన్నింటి మీద చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒకవేళ మీరు రాకపోయినా శాసనసభ పవిత్రమైనటువంటి సభ, ఈ సభను ఉపయోగించి అన్నింటి మీద చర్చిస్తాం. ఈరోజు యూరియా కానీ, ఈ 14 మాసాల్లో రైతులు మద్దతు ధర మీద కానీ, ఈరోజు పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు కానీ, ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి సూపర్ 6లో సూపర్ హిట్ చేసి అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు కానీ, నీ 5 సంవత్సరాల్లో తాళాలు వేసినటువంటి ఇరిగేషన్ మీద కానీ, వ్యవసాయం మీద కానీ కూలంకుషంగా చర్చించి ఈరోజు మీరు వచ్చినా రాకపోయినా శాసనసభ వేదికగా రాష్ట్ర ప్రజలకు తెలియచేయడానికి ప్రభుత్వం మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఎప్పటికైనా మాటలు మానుకొని, ఎప్పటికైనా సరే నీ యొక్క ప్రబుద్ధిని గుర్తుపెట్టుకొని నువ్వు శాసనసభకు రా, ఏది అడిగినా సరే చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు నన్ను అడగడం కాదు, ఎవరైనా అడిగితే గోబ మీద కొట్టాలి, చెంప చెల్లుమనిపించాలి. అసలు ఆ వరద ఎందుకు వస్తుంది? ఈరోజు ముఖ్యమంత్రిగా పోయావు, నాకు ముఖ్యమంత్రి ఇస్తేనే శాసనసభకు వస్తానంటే దానికి అర్థం ఉందా? శాసనసభకి రావాలని చాలామంది ఎమ్మెల్యేలు పోటీ చేశారు, ప్రజా తీర్పులో ఓడిపోయారు. నేను శాసనసభకు వస్తానని పట్టుపడితే అసహించుకుంటారా లేదా? నీ వాదనకే అర్థం లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నువ్వు చేసినటువంటి ఈ వాదన ప్రతి ఒక్కరూ అసహించుకుంటున్నారు. ఈరోజు నీకు ఒక శాసనసభ్యుడిగా నీకు అవకాశం వచ్చింది, నువ్వు రా. నీదొక రాజకీయ పార్టీ, నీ పార్టీ తరపున ఏ అంశం నువ్వైనా లేవనెత్తే అవకాశం వస్తుంది. ఈరోజు మేము మీ అందరూ సజీవ సాక్షులు. 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం. మాకు ఎన్ని అవమానాలు చేశారు మీ అందరూ చూశారు. మీడియా కూడా 5 సంవత్సరాలు శాసనసభలోకి వచ్చే అవకాశం లేకుండా చేశారు. అలాగని చెప్పి మేము శాసనసభ ఎగ్గొట్టలేదే. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీ అంటే అధికారం ఉంటే పరిపాలన చేస్తామంటే అది రాజకీయ పార్టీ కాదు. అధికారం ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, నిరంతరం ప్రజల పక్షాన పనిచేసినటువంటి పార్టీయే అదొక రాజకీయ పార్టీ. మేము అధికారం ఉంటే వస్తాం, ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాం, ముఖ్యమంత్రి అయితే వస్తామని చెప్పినటువంటి పార్టీ ఒక పార్టీయే కాదు, ఆ నాయకుడు ఒక నాయకుడే కాదనేది నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నాను. అది ఏదైనా సరే శాసనసభలో ఒక వ్యవస్థ ఉంది, స్పీకర్ ఉంటారు, శాసనసభకి ఒక నియమం ఉంటుంది, ఒక నిబంధనలు ఉంటుంది. రాజ్యాంగబద్ధంగా శాసనసభ
ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటుందో ఒక విధానమైనటువంటి విధానం ఉంటుంది. కాబట్టి విధానం ప్రకారం ఎవరికైనా, జగననే కాదు, ప్రజాస్వామ్యంలో ఏ ఒక్కరికైనా సరే శాసనసభ నిబంధనల ప్రకారం నిబంధనలు పాటించకపోయినా, నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన శాసనసభ స్పీకర్ నిర్ణయాలు తీసుకునే అవకాశం చట్టంలోనుంది, రాజ్యాంగంలో ఉంది. దాని ప్రకారం ముందుకెళ్తారు తప్ప ఏదో కావాలని చేసే ప్రయత్నం ఎవరూ కూడా చెయ్యం. శాసన మండలికైతే వస్తున్నారు, ఎలా చూస్తారు? అది చాలా దారుణమైన విషయం. శాసన మండలిలో కూడా వాళ్ళు ఏదో ఒక పిచ్చి ప్రశ్న వేయడం, దానికి కూడా సమాధానం చెప్పడానికి మా మంత్రులు రెడీగా ఉన్నా సమాధానం ఈయన ఓపిక లేక వాకౌట్లు చేయటం వాళ్ళు చేసే పద్ధతి. అది మాట్లాడితే 100 సార్లు ఒక అబద్ధాన్ని చెప్పంగా అదే నిజమైపోయిద్ది అనే ఆలోచన విధానంతో వైసీపీ ఉంది. ఇది కరెక్ట్ కాదు. అసెంబ్లీకి రాకపోవడానికి అందరికీ కారణం ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదు. 18 సీట్లు వస్తే కానీ ప్రతిపక్ష హోదా రాదు. ప్రతిపక్ష హోదా ప్రజలే ఇవ్వలేదు మీకు. అది మీరు గమనించుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఇంకొక పక్క నారా చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం, మీరు బావిలో దూకండి అని చెప్పి మాట్లాడటం, ఇలా మాట్లాడుతూ ఉన్నారు. మేం కాదు దూకాల్సింది, సంక్షేమం చేసేవాళ్ళు, అభివృద్ధి చేసేవాళ్ళు, సంపద సృష్టించేవాళ్ళు, బడుగు బలహీన వర్గాల్ని హక్కున చేర్చుకున్న వాళ్ళని, వాళ్ళ జీవిత విధానాన్ని మార్చే నాయకులు బావిలో దూకక్కల. మీరు దూకాలి బావిలో. 3 రాజధానుల పేరుతో రాజధానియే లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి బావిలో దూకాలి. లిక్కర్ కుంభకోణం గురించి మీరు బావిలో దూకాలి. బడుగు బలహీన వర్గాల్ని అత్యంత నీచంగా చూస్తూ హత్యలు చేసిన మీరు బావిలో దూకాలి. ఒక దళితుడిని డోర్ డెలివరీ చేసిన మీ ఎమ్మెల్సీని మీరు కనీసం సస్పెండ్ కూడా చేయకుండా డోర్ డెలివరీ చేసినందుకు మీరు బావిలో దూకాలి. బటన్ నొక్కి సంక్షేమ కార్యక్రమాల పేరుతో బటన్ను నొక్కి పచ్చి మోసం చేసినందుకు మీరు బావిలో దూకాలి. పోలవరం ప్రాజెక్టు పూర్తి చెయ్యనందుకు మీరు బావిలో దూకాలి. ప్రజల్ని నమ్మించి మోసం చేసినందుకు మీరు బావిలో దూకాలి. మీ హయాంలో 30,000 మంది ఆడవాళ్ళు కిడ్నాప్ అయితే వాళ్ళ జాడ ఏంటో కూడా మీరు చెప్పలేని విధానంలో ఉన్నందుకు మీరు బావిలో దూకాలి. అంతేగాని ఈరోజు మీరు 11 లక్షల కోట్లు అప్పు చేసి మెదలకుండా కూర్చుంటే ఈరోజు ఆ అప్పులు తీర్చడంతో పాటు సంక్షేమ పథకాలు అవలంబిస్తూ, సూపర్ 6 హామీలను అవలంబిస్తూ 10 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొస్తూ దాని మీద ముందడుగు వేస్తూ 20 లక్షల ఉద్యోగాల కల్పనలో నారా లోకేష్ గారు అహర్నిశలు శ్రమిస్తూ మెగా డిఎస్సి 16,000 మందికి టీచర్ పోస్టులు ఇస్తూ ఎడ్యుకేషన్కి ఒక పర్థం తీసుకొచ్చే మంత్రిగా నారా లోకేష్ గారు, అలాగే ఇతర మంత్రులు అందరూ కూడా శ్రమిస్తూ ఉంటే ఈరోజు మీరు అక్కడ దూకండి ఇక్కడ దూకండి అని మాట్లాడతారా? మీకు అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలుసా? పరిపాలన అంటే ఏంటో తెలుసా? వీటన్నిటికీ సమాధానం చెప్పలేక అసెంబ్లీకి వస్తే సమాధానం చెప్పాల్సి వస్తుందని అసెంబ్లీకి ఎగ్గొట్టేసి ఆ నెపం మా మీద నెట్టేసేసి నువ్వు వెళ్ళి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని నీ చెంచాగాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడిస్తావా? ఆ సజ్జల రామకృష్ణారెడ్డి ఏంది వీళ్ళందరూ వచ్చి మాట్లాడేది? ఎప్పుడన్నా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రజల్లో ఎన్నికయ్యారా? ఒక్కసారన్నా ఒక కౌన్సిలర్గా అన్నా గెలిచారా? ప్రజా సమస్యల గురించి మీకు ఏం తెలుసు? సలహాదారు పోస్టు చేసేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారా మీరు? ఒకవేళ గతంలో మేము అధికారంలో లేనప్పుడు మమ్మల్ని మైకులు ఇచ్చావా, మాట్లాడిచ్చావా, బయట గెంటావు రోజు చర్చించలే. అసలు బడ్జెట్ విధానం రూపకల్పనలో లోపాలు చేసావు. అంకెల వారీగా కేటాయింపులు కూడా ఏది పనిచేయాలి. ఒక బడ్జెట్ కూడా సక్రమంగా ఉపయోగించడం. పెట్టుబడులు లేవు, పరిశ్రమలు పారిపోయారు. దోపిడీ, అవినీతి అక్రమాల కేంద్ర బిందువుగా మారావు. అవినీతి మైనింగ్లో కానీ, లిక్కర్లో కానీ, భూముల సేకరణలో కానీ దోపిడీ చేసావు. అమరావతిని మంట కలిపేశావు, పోలవరాన్ని మంట కలిపేశావు, జలవనరుల ప్రాజెక్టులన్నీ నీటి కలిపేశావు. ఏమని నీకు సమాధానం చెబుతావు? చెప్పలేకపోయావు. నువ్వు అసెంబ్లీకి రావట్లా. తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని నచ్చిన ఛానల్స్ పెట్టుకొని డబ్బా కొట్టుకోవడం తప్పితే నువ్వు చేసింది ఏంటి? పిరికి సన్యాసివి నువ్వు. పిరికి సన్యాసిగా నీ కట్టడం ఏంటి? నీ ప్యాలెస్ కట్టిన ఇనప కట్టడం ఏంటి? గవర్నమెంట్ ఖర్చుతో కట్టావు. దేనికి? అంటే ఒక సాడిస్ట్ మనస్తత్వంతో ఉన్నావు, భయానక వాతావరణంలో ఉన్నావు. నేను చెబుతున్నా, మేము చర్చిస్తాం. ప్రతిపక్షం రాకున్నా అధికార పక్షంగా మేము కూడా కూర్చొని చర్చిస్తాం. లోటుపాట్లు చర్చిస్తాం. అధికార పక్షంలో ప్రతిపక్షంగా మా మాటలు ఉంటాయి. సమస్యల మీద మాట్లాడతాం, తప్పులు ఎత్తి చూపుతాం, సరి చేయించేదానికి ప్రయత్నం చేస్తాం.
ఇవాళ ఎన్డీఏ కూటమి అభివృద్ధి పందాల ముందుకు సాగుతోంది. అన్ని పథకాలు తీసుకొచ్చి కేంద్ర రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకునే విధానంలో ముందుకు సాగుతున్నాం. ఆ విధంలో ఎంతో చర్చించామని సవినయంగా మనం చేస్తాం. అదే అంటున్నాం, నీకు సిగ్గుంటే శరం ఉంటే ఎందుకు రారా సభకు రా, మాట్లాడదాం. శాసనమండలికి ఎందుకు వెళ్తావు? మెజార్టీ ఉంటే వెళ్తావు. నీ మెజార్టీ రాలే, సూత్రం తెలుస్తుంది కదా. నీకు మెజార్టీ ఉంది కనుక కౌన్సిల్లో మోషన్ రాజు గారు కానీ లేక నీ ఎమ్మెల్యేలు కానీ క్యాబినెట్ కానీ అనుభవిస్తున్నారు. మరి నీకు ఎలా వస్తుంది? వచ్చేసాను, ముఖ్యమంత్రిని అయిపోతున్నాను, రేపు మాప రెడీగా ఉండండి అంటున్నావు. ఎలా అవుతావు? 1,00,000 కోట్లు దోచుకున్న నువ్వు ఎలా ముఖ్యమంత్రి అవుతావు? ప్రజలు ఆలోచించారు, తెలుసుకున్నారు. ఇక నిన్ను దరిదాపులో రానిచ్చే పరిస్థితి లేదు. మేము శాసనసభలో సుహృద్భావ వాతావరణంలో చర్చిస్తాం, కన్స్ట్రక్టివ్ నిర్మాణంతో ముందుకెళ్తాం. ఓకే సార్ పక్కన సరే.